అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న. ఇవాళ మనకి అందరికీ సుపరిచిత వైద్య రంగ నిపుణులు, ప్రముఖ వెరీ వెల్ నోన్ రేడియాలజిస్ట్ అండ్ అవిస్ హాస్పిటల్ ఎండి డాక్టర్ రాజా వి కొప్పులు గారు ఉన్నారు. ఆయన సుపరిచితులు. వారికోజ్ వెయిన్స్ అని చెప్పగానే ముందు ఆయన పేరు గుర్తొస్తుంది. కారణం ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇటువంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్కి సంబంధించిన సర్జరీస్ వారు చేశారు. డాక్టర్ రాజా, వెల్కమ్ సార్. నమస్కారం అండి. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మనం అస్సలు పట్టించుకొని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే, పైగా విసుకుంటూ ఉంటాం. వాళ్ళు అప్పుడప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి మధ్యలోకి చెయ్యి అడ్డు పెట్టేసి పెద్ద పెద్ద కార్లు, బస్సులను ఆపేస్తారు. పెడెస్ట్రియన్ సేఫ్టీ కోసం ఎంత కృషి చేస్తారు. రోజుకి సార్ 8 గంటలు దగ్గర అట్లీస్ట్ 7 to 8 hours నిలబడే ప్రొఫెషన్ ఏదైనా ఉందా అంటే అది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ది. అంటే 6 రోజుల పాటు, అంటే వారానికి, అంటే ఒకరోజు వీక్లీ ఆఫ్ వేసుకుంటే 40-42 గంటలు నిలబడతారు. అంటే నెలకి సుమారు 42 into 30, అంటే 30 రోజుల పాటు ఇన్ని గంటలు నిలబడ్డారంటే 1000-1200 గంటలు నిలబడ్డం అంటే ఇది మాటలు కాదు సార్. చాలా తరుకుపోతుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ₹1 ఆదాయం, జీతాలు కూడా ఎంత ఉంటాయి సార్ వాళ్ళకి, ట్రాఫిక్ కానిస్టేబుల్ స్టాండింగ్ ఆన్ ద రోడ్. వాళ్ళ కోసం ఎవరు ఏమి ఆలోచించరనిపిస్తుంది. ఎందుకంటే మన కోసం వాళ్ళు నిలబడి ఎండనక వాననక కోవిడ్లో టైంలో అసలు ఏ టైంలో కూడా వాళ్ళు ఆగలేదు. వాళ్ళకి డస్ట్ పొల్యూషన్ అఫెక్ట్ చేయదు, ఇంకా ఏమీ రాకూడదు వాళ్ళకి, ఇంకా అన్నిటినీ జయించేసినట్టు వాళ్ళు నిలబడి ఉంటారు. మనం విసుకుంటూ ఏసీ కార్లో కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళ స్టాండింగ్ వల్ల 1200 గంటలు పర్ మంత్ అంటే సంవత్సర కాలంలో వీ కెన్ ఇమాజిన్ సార్ ఎన్ని, ఒక 10-12 వేల గంటలు పర్ ఇయర్. ఇంకా జీవితకాలం వాళ్ళ సర్వీస్ అంతా ఎన్ని గంటలు నిలబడతారో ఊహించుకోవచ్చు మనం. వెరీ సాడ్. సో వుడ్ ఇట్ బి రైట్ టు సే ట్రాఫిక్ కాప్స్కి మరి న్యాచురలీ వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ సమస్యలు ఎక్కువ వస్తాయా సార్? చాలా ఎక్కువ. ట్రీటెడ్ సో మెనీ ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ ఏఎస్ఐస్, చాలా కామన్. ఇంకా వాళ్ళకి ఇదంతా ఈ 7 hours 6 hours మామూలు రోజులు. ఇంకా బందోబస్తు ఇంకుంటుంది, అది వేరే స్టోరీ. ఏముంటుంది సార్ బందోబస్తు అంటే ఎవరో ఏదో విఐపీ కోసం వెయిట్ చేస్తూ గంటలు నిలబడి ఉంటారు. ఆ రోజు అయితే అసలు మామూలుగా అయితే కొంచెం పావు గంటలు కూర్చోవచ్చు. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారు 2 గంటలు, ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు విఐపీ గారు. ఈయన అలా నిలబడే ఉంటారు అప్పుడు దాకా. ముందు నోటీస్ వస్తుంది. అది హారబుల్. వాళ్ళకి ఎలా స్టార్ట్ అవుతాయి సార్? అసలు వాళ్ళకి తెలుస్తుందా సమస్య స్టార్ట్ అవుతుంది బాడీలోని? వాళ్ళకి పాపం తెలియదు. ఒక విధంగా కొంచెం వాళ్ళు ఎక్కడ ఎస్కేప్ అవుతారంటే వాళ్ళకి కొంచెం ఫిట్నెస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ దర్ కాప్స్, రైట్? సో కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారని ఫిట్నెస్ ఎక్కువ ఉంటుంది. కానీ డెఫినెట్గా మై గాడ్, ట్రాఫిక్ కాప్సే కాదు పాపం, లోవర్ లెవెల్ కాప్స్ చాలా మందిలో నేను ఆపరేట్, ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 500-600 కాప్స్ పోలీస్ వాళ్ళకి నేను ఆపరేట్ చేశాను. వెరీ కామన్. ఐ మీన్ దే స్టాండ్, వాళ్ళ హెవీ బూట్స్, పైగా వాళ్ళ బూట్స్ కూడా చాలా హెవీగా ఉంటుంది. దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? లెగ్ లాగుతూ ఉంటుంది. ఆల్రెడీ వెరికోస్ ఉన్నాయి, దానిలో బ్లడ్ అంతా పూల్ అయింది. ఈ బూట్స్ లో అలా ఇంకా పూల్ అవుతుంటుంది. హెవీ బూట్స్ అవి. సో ఎవ్రీథింగ్ ఇస్ డ్రాగింగ్ డౌన్ రైట్. ఇన్ఫాక్ట్ కొంతమందికి నేను లెటర్స్ ఇచ్చిన పాపం వాళ్ళకి దే డోంట్ గెట్ ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ ద బాస్. అంటే కొంచెం అలా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఏం ఎగ్జామ్షన్ ఇస్తారు అంటే మీరు బాబు సిట్టింగ్ జాబ్ ఇవ్వండి, అతనికి ట్రాన్స్ఫర్ చేయండి ఒక 6 నెలలు అంటే, మాకు వేకెన్సీ ఉన్నప్పుడు చేస్తామంటారు. వాళ్ళు మన ఇష్టం చేయలేరు. మరి వాళ్ళకి ఏంటి సార్ పరిష్కారం? పాపం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఐ హావ్ సీన్ లైక్ సమ్ పీపుల్, ఐ మీన్ లిటరల్ గా దే ఆర్ ఆన్ మై ఫోన్ డయల్, డాక్టర్ గారు మళ్ళీ వచ్చినాయి పాపం రికరెన్స్. నొప్పులతో వస్తారా వాళ్ళు? వెరికోసే పుళ్ళు అయిపోతాయి, చాలా మందికి పుళ్ళు అయిపోతాయి. ఆ పుళ్ళ మీద మళ్ళీ సాక్స్ షూస్ వేసుకోవాలి. అఫ్ కోర్స్ మనం ఆపరేట్ చేస్తాము, బట్ తర్వాత కూడా కొన్ని బేసిక్ జాగ్రత్తలు ఉంటాయి కొంతమందికి. మరీ లైక్ 6, 8, 7 hours, 5 hours, 7 hours స్టాండింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఒకే స్పాట్ లో. సో మీరు అంటే ఇందులో స్పెషలైజ్ చేస్తున్న ఒక సర్జన్గా ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చెప్పాలంటే వాళ్ళ కోసం ఎలాంటి? బికాజ్ వాళ్ళు ఏదో వాకింగ్ మనకు చెప్తారు, ఇప్పుడు కూర్చుంటే 2 నిమిషాలు నడిచి ఎవ్రీ 1 hour గో టేక్ 2 minute వాక్ అని రాసుకుంటాం మనం. వాళ్ళకి ఎక్కడ వాక్ చేస్తారు ట్రాఫిక్లో? దే హ్యావ్ స్టక్ టు వేర్ దే ఆర్. వాళ్ళకి ఏం మార్పులు చెప్తారు సార్ సిస్టమిక్గా? బికాజ్ ఇది పెద్ద సమస్య అవుతుంది కదా. ఒకటి రెండు సిచ్యువేషన్స్ ఎలాగా నేను నోటీస్ చేశానంటే, ఇప్పుడు దాకా నాకైనా ఒక 10-15% మంది పాపం సీనియర్, అంటే పెద్ద వయసు అయిపోయిన కాప్స్, పోలీస్ వాళ్ళు వెయిట్ యాడ్ చేసుకుంటారండి పాపం. లైఫ్ స్టైల్ అయితేనేమి, అలా నిలబడ్డము, అలాగా దానివల్ల కొంచెం లావ్ అయిపోతారు. ఒక పాయింట్ అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. డెఫినెట్గా ఆల్కహాల్, స్మోకింగ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది అందరికీ అవసరమే, వీళ్ళకి ఇంకా అవసరం. ఎందుకంటే ఈ కాలులో ఆల్రెడీ డ్యామేజ్ పెరిగిపోయింది కాబట్టి. రెండోది మాత్రం డెఫినెట్గా నన్ను అడిగితే వీ హ్యావ్ టు క్రియేట్ ఎ సిస్టమ్. అట్లీస్ట్ ఇలాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి కొంచెం ఆఫ్లైన్ తీసుకుపోవాలి డ్యూటీలోంచి. వాళ్ళకి డెస్క్ జాబ్స్ ఒక 3 నెలలు 4 నెలలు ఇచ్చి కొంచెం సెట్ అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు మళ్ళీ రీడిప్లాయ్ చేయాలి. అది కొన్నిసార్లు పాసిబుల్ అయిందండి. నేను లెటర్స్ రాసి చాలా మందికి అయింది, ట్రాన్స్ఫర్ చేసి పాపం సిట్టింగ్ జాబ్కి వెళ్ళారు, డెస్క్ జాబ్స్కి. బట్ కొన్నిసార్లు వాళ్ళు వచ్చి, సార్ ఎవరు పట్టించుకోలేదు సార్, మరి ఇంకేం చేస్తామని చెప్పేసి. సో వాళ్ళకి ఏమిటి సార్ పరిష్కారం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని కొంచెం సిస్టమిక్గా కూడా చూడాలండి. నెంబర్ 1 ఏంటంటే అట్ ఎర్గనామిక్ లెవెల్, అంటే రైట్ మ్యాన్ ఫర్ ద రైట్ జాబ్ అంటారు కదా, ఎర్గనామిక్స్.
సో ఎర్గనామిక్ లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చాలా చేంజెస్ తీసుకురావాలి. నా ఉద్దేశంలో అసలు ఈ డస్ట్ పీల్చుకుంటూ అన్ని దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ దగ్గరలో కొంచెం ప్రొటెక్టెడ్ అట్మాస్ఫియర్లో పెట్టేసి ప్రతి ఒక్కరు ఆ రూల్ ఫ్లౌట్ చేసిన ప్రతి ఒక్కరు ఫోటో తీసి ఫైన్ నోటీసులు పంపించేయడమే. వేరియస్ రీజన్స్కి ప్రభుత్వాల్లో అంటే నేను ఈ లో లెవెల్లో ఎప్పుడు తప్పట్నండి, ఎప్పుడు కూడా మిస్టేక్స్ పై లెవెల్లో అవుతాయి. సో ప్రభుత్వాల్లో ఏంటంటే ఆ నిశ్చయం లేదు, దృఢ నిశ్చయం. ఇప్పుడు ఒక చిన్న ఊర్లో 200-300 మందికి ఫైన్ నోటీస్ పంపితే రేపు పొద్దున ఓట్లు ఎవరు వేస్తారు అని ఒక ఎమ్మెల్యే గారు ఇలాగ ఆలోచించడం వల్ల కొంచెం దురదృష్టవశాత్తు ఇలాంటివి ఏవి అవ్వట్లేదు. ఇది అసలు కాస్త కూడుకున్న విషయం కానే కాదు. టు పుట్ ఎ ట్యాగ్ ఆన్ ఎవ్రీ నంబర్ ప్లేట్ అండ్ వాడు ఆ లైన్ దాటగానే ఒక IoT డివైస్లో ఫోటో తీసి పంపించడం, ఫైన్ నోటీస్ సాయంకాలం కల్లా పంపడం ఈ రోజులో మనకున్న సిస్టమ్స్లో అసలు ఇంపాసిబుల్ కానే కాదు. ఆవిడ 10 మంది పంపితే చచ్చినట్టు అందరు లైన్లో పడతారు. సో ఫస్ట్ వీళ్ళని అసలు ఎందుకు ఇక్కడ నిలబెట్టి మనం ఏం చేస్తున్నాం అని ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం. ఆలోచించాలి. చాలా కష్టం కదా సార్. మీకు చాలా మంది పేషెంట్లు వస్తారా ట్రాఫిక్? విపరీతం అండి, అసలు 100% వస్తారు ట్రాఫిక్ వాళ్ళు. ఎలా మొదలవుతుంది వాళ్ళ నొప్పి? సో కాళ్ళు నొప్పులు, కాళ్ళు హెవీ బూట్స్, కాళ్ళు నొప్పులు, కాళ్ళు విపరీతమైన దురదలు, చీదలు అనిపించడం, ఆ తర్వాత ఏమో వాళ్ళు రావటం, మళ్ళీ వాళ్ళకి వచ్చే స్కీమ్స్ మొదట్లో వాళ్ళకి ఆరోగ్య భద్రత అవన్నీ ఉంటాయి. మళ్ళీ వాటిలో మళ్ళీ ఈ లేజర్స్ లేటెస్ట్ ప్రాసెస్ ఇంక్లూడ్ చేయడం ఒక పెద్ద బ్యూరోక్రసీ ఉంటుంది. అంటే వాళ్ళ ఆక్యుపేషన్ హ్యాజర్డ్ అయినప్పటికీ వాళ్ళకి అదనంగా బెనిఫిట్స్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళకే చెక్లు పెడుతున్నారు. అంటే చెక్స్ ఉంటాయి గవర్నమెంట్ స్కీమ్స్ లో. అసలు ఆ స్కీమ్స్ ఐ కెన్ ఫ్రాంక్లీ టెల్ ఆన్ ద టీవీ అసలు వెరీ పువర్ గా ఫంక్షన్ చేస్తాయండి. అసలు అంటే దే సమ్హౌ అది ఎక్కడ లెజిస్లేషన్ లెవెల్లో బాగానే ఉంటాయి, ఆలోచన లెవెల్లో ఎవరో పెద్దవాళ్ళు నీతి కమిటీ ఆయోగ్ అని చెప్పేసి చేద్దాం అంటారు. కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్కి వచ్చేటప్పటికి అదే క్లర్కులు, అదే కాగితాలు, అవే 300 కాగితాలు, 30 పర్మిషన్లు, అయ్యి వాటన్నిటిలోన. ఇప్పుడు మాలాంటి హాస్పిటల్ ఉందనుకోండి, ఇప్పుడు నాకు ఉండేది 5 మంది సీనియర్ స్టాఫ్స్ ఉంటారు. ఈ 5గురు ఇలా అక్కడ ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో కూర్చుంటారా, ఆపరేషన్ చేస్తారా? అదే కదా. సో నాకు వీలే పడదు. ఇప్పుడు ఇవాళ ఆరోగ్యశ్రీ చేసి ఆరోగ్య భద్రతలో చేసి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి 3 నెలలకి బాబు అని ఐ డోంట్ నో హౌ దిస్ సపోజ్ టు వర్క్. సో మనము ఒక గవర్నమెంట్గా మనం ప్రజలకి రెస్పాన్సిబిలిటీ చెప్పినప్పుడు ఫస్ట్ మనం వహించాలి. ఫారిన్ కంట్రీలో అసలు అయ్యే ఛాన్సే లేదు. ఫారిన్ కంట్రీలో అసలు ఇలాంటి వర్కింగ్ కండిషన్స్ ఉండవు. మెడికేర్ అనేది వాడు ఇవ్వకపోతే యూ కెన్ సూ ద గవర్నమెంట్ ఆల్సో. రైట్, మెడికేర్ యూఎస్లో నేను పనిచేసేవాడిని. వాడికి 3 నెలలకు రాకపోతే మేము ఆపేస్తాం పేమెంట్. వాడు వెంటనే పేషెంట్ ఫోన్ చేస్తారు, వాళ్ళు వెంటనే పేమెంట్ చేస్తారు. సో ఇవి అసలు ఎక్కడ వినలేదు మనం. ఇలా 2 ఏళ్ళు 3 ఆయుష్మాన్ భారత్ కూడా 2 years ఇప్పుడు నడుస్తాం, CGHS 2 ఏళ్ళు నడుస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే అడగడం గవర్నమెంట్ ఏమో నువ్వు నీ అప్పులు టైం కట్టే, నీ EMI టైం కట్టే, నీ క్రెడిట్ రేటింగ్, సిబిల్ స్కోర్ నీకు చెప్తున్నారు. మరి గవర్నమెంట్ సిబిల్ స్కోర్ ఏంటి? వీ డోంట్ నో. సో అది కొంచెం ప్రాబ్లమే. బట్ ఎనీవే ఇట్స్ నాట్ మై పర్వ్యూ. బట్ సో ఇది కొంచెం సాడ్ అండి. మీరు చాలా సాడ్. దేర్ లాట్ నీడ్స్ టు బి డన్. బట్ సభాముఖంగా టీవీ ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యు రియల్లీ సీ ఏ ట్రాఫిక్ కాప్ మిమ్మల్ని కోపంగా పిలిచినా కూడా నవ్వుకుంటూ మాట్లాడండి. దే డిజర్వ్ ఇట్ అండి. వెళ్ళి అప్పుడప్పుడు సార్ మంచి మనం 8 glasses ఆఫ్ వాటర్ ఈ పాష్ లివింగ్కి అలవాటు పడ్డాం. మన సిటీలో మన కూడళ్ళలో వెళ్ళి చూస్తే వాళ్ళు గంటల తరబడి అక్కడ ఉంటారు. ఆ మంచినీళ్ళ సీసాలు ఉన్నాయా అయిపోయా కూడా తెలియదు. అంటే హౌ దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్ దిస్ రెయిన్ అండ్ సన్. సమ్మర్లో అయితే మరీ ఘోరం. సో డిజర్వ్ బ్రేక్ అండి. రియలీ డిజర్వ్ అ బ్రేక్ సార్. నిజంగా అసలు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్.